T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ లవర్స్. ఇండియా కప్ కొట్టాలంటూ కోరుకుంటున్నారు అభిమానులు. కప్ కొట్టడం ఖాయమంటున్న క్రికెట్ అభిమానులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. క్రికెట్ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆ ఫైనల్కు వెళ్ళినటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఢీకొనబోతోంది. ఇది మూడోసారి ఇండియా ఫైనల్లోకి రావడం. ఈ మ్యాచ్ పైన ఎన్నో అంచనాలు, ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఉన్నాం. ఇక్కడ క్రికెట్ లవర్స్ ఉన్నారు. చిన్నారులంతా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ భావితరం వచ్చే రోజుల్లో వారు కూడా మంచి క్రికెట్ ప్లేయర్స్ కావాలనుకుంటున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ఒక ఆసక్తికరమైనటువంటి మ్యాచ్ T20 వరల్డ్ కప్ ఉంది. ఎట్లా ఉండబోతుంది? చాలా ఆసక్తికరంగా ఉంది సార్. రోహిత్ గారి సారథ్యంలో అన్బీటెన్గా ముందుకు వచ్చారు. ప్రతి మ్యాచ్ కూడా గెలిచి చాలా మంచి పర్ఫామ్ చేస్తున్నారు. ఈరోజు కూడా అందరు సమిష్టిగా పర్ఫామ్ చేస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే సమతుల్యమైన బ్యాటింగ్ ఉంది, సమతుల్యమైన బౌలింగ్ ఉంది, దానికి తోడు అవుట్స్టాండింగ్ ఫీల్డింగ్ ఉంది. మరియు భారత అభిమానుల అండదండలు, భారత ప్రజల ఆశీస్సులు వారితో ఉంటాయని, మళ్ళీ మనకు కప్ గెలిచి మనందరినీ ఉత్సాహంలో నింపుతారని ఆశిస్తున్నాను సార్. డెఫినెట్లీగా మన ఇండియా టీం కప్ గెలుస్తుంది. అలాగే సౌత్ ఆఫ్రికాని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు సార్. ఎందుకంటే వారికి మన టీంతో IPL ఆడిన అనుభవం ఉంది. వాళ్ళు ఏ విధంగా మన స్ట్రాటజీ ఉంటుంది, ఏ విధంగా మన బౌలింగ్ని ఫేస్ చేయాలి, ఏ బ్యాట్స్మెన్ ఎలా ఆడతారు అనేది వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి వారిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎంత వేసినా కూడా మన భారత మనోభావం చాలా దృఢంగా ఉంది. కాబట్టి డెఫినెట్లీగా మన వాళ్ళు గెలుస్తారని ఆశిస్తున్నాం సార్. అంటే అక్కడ పిచ్లు అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. UHI పిచ్లు మొన్న కూడా మనం చూసాం. ఫస్ట్ బ్యాటింగ్లో ఇండియా 172 అట్లా కొట్టింది. కానీ తర్వాత ఇంగ్లాండ్ బట్లర్ లాంటి బ్యాట్స్మెన్స్ కూడా ఫెయిల్ అయ్యారు. ఎట్లా ఉండబోతుంది పిచ్? అట్లా చాలా రోజుల తర్వాత ఒక ఆసక్తికరమైన క్రికెట్ చూస్తున్నాం సార్. ఎందుకంటే IPLలో మనం ఓన్లీ బ్యాటింగ్ పిచ్చెస్ చూసాము. అది బేస్బాల్ చూస్తున్న అనుభూతి కలిగింది. అంటే బౌలర్స్కి మనుగడ కోల్పోయారు పాపము. కాకపోతే అక్కడ మనం ICCకి చాలా కృతజ్ఞత చెప్పాలి సార్. మంచి మ్యాచ్లని మనకు చూపించారు. అంటే బ్యాట్స్మెనే కాకుండా T20లో బౌలర్స్ కూడా పర్ఫామ్ చేసి చూపించగలరని చూపెట్టారు. అక్కడ ఉన్నటువంటి పిచ్చులు చాలా బాగున్నాయి. ఎందుకనంటే ఓన్లీ బ్యాట్స్మెన్కే కాకుండా బౌలర్స్కి కూడా చాలా అనుకూలిస్తున్నాయి సార్. ఇప్పుడు మనం చూసాం చాలా మ్యాచ్లు తక్కువ స్కోర్ని కూడా డిఫెండ్ చేసుకోగలిగారు చాలా టీంలు. 107కి ఆల్అవుట్ అయ్యి కూడా 103 రన్స్కి ఎదుటి టీంని అక్కడికే సీమితం చేసేసి చాలా బాగున్నాయి. ఇప్పుడు మన టీం ఎలా ఉందంటే సార్, ఒకవేళ వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసినా మన వాళ్ళు చేజ్ చేసే కెపాసిటీ ఉంది. ఒకవేళ వాళ్ళు మనని తక్కువ రన్స్కి రిస్ట్రిక్ట్ చేసినా కానీ మన బౌలర్లు కూడా వాళ్ళని చేస్తారు. ఎందుకంటే మన దగ్గర మంచి నాణ్యమైన బౌలర్స్ ఉన్నారు. బుమ్రా కానీ, కుల్దీప్ కానీ, హర్షదీప్ కానీ. ఒకటి ఏంటంటే కోహ్లీ తిరిగి ఫామ్లోకి వస్తే మటుకు మన తిరిగి ఉండదు. కాకపోతే కోహ్లీని అతనికి ఉన్నటువంటి మంచి స్థానాన్ని 3వ స్థానంలో పంపిస్తే బాగుంటుందని ఆశిస్తున్నా సార్. పాపా, నువ్వు చెప్పు, ఒక క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, ఇవాళ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్గా ఉంది యాక్చువల్లీ. అండ్ ఫైనల్ మ్యాచ్ కదా, లైక్ అంటే ఎట్లా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? అఫ్ కోర్స్ ఇండియానే గెలుస్తుంది. చెప్పనా, నువ్వు ఎట్లా బ్యాటింగ్ చేస్తున్నావు కదా, ఇండియా ఎట్లా బ్యాటింగ్ చేస్తుంది అనుకుంటుంది? ఎట్లా ఎవరు గెలుస్తారు? ఇండియానే గెలుస్తుంది తప్పకుండా. విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్లోకి రావాలి, రోహిత్ శర్మ కూడా ఫామ్లోకి రావాలి, అక్షర్ పటేల్, కుల్దీప్ అందరూ చాలా బాగా బౌలింగ్ వేసి ఫీల్డింగ్ చేస్తున్నారు. ఫస్ట్ పిచ్ గురించి డిఫరెంట్ ఉంది, దాన్ని చూడాలి. ఇండియా యూస్ టు విన్. ఓకే, నువ్వు చెప్పమ్మా, ఎట్లా ఉంది? అంటే ఇండియా గెలుస్తాం అంకుల్. కానీ విరాట్ కోహ్లీ ఫామ్లోకి వస్తే స్కోరు ఎక్కువ చేజింగ్ అవుతుంది. అంటే బూమ్రా ఎక్కువ వికెట్స్ తీస్తే స్కోర్ చాలా, అంటే వాళ్ళకి బ్యాటర్స్కి చాలా టెన్షన్ అయిపోతుంది. ఓకే, ఫైనల్గా ఏం గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇండియానే గెలుస్తుంది అంకుల్. చెప్పమ్మా, ఎట్లా ఏ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇండియానే గెలుస్తుంది. పోయినసారి బ్యాటింగ్లో ఇండియా గెలిచింది సార్, బౌలింగ్లో గెలుస్తుంది. ఎప్పటికైనా ఇండియానే గెలవాలని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఇండియా. రైట్, క్రికెట్ అభిమానులంతా ఇండియానే పక్కాగా గెలుస్తుంది అంటున్నారు. విరాట్ కోహ్లీ 3rd ప్లేస్లో రావాలి. విరాట్ కోహ్లీ ఫామ్లోకి వస్తే మాత్రం ఇండియా పక్కాగా పరుగుల వరద కురిపిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే బౌలింగ్లో కూడా ఇటు బూమ్రా కావచ్చు, కుల్దీప్ కావచ్చు, వీరంతా
సమిష్టిగా కష్టపడి కృషి చేసి బౌలింగ్ చేస్తే మాత్రం ఇండియాకు డోకా ఉండదంటున్నారు. సౌత్ ఆఫ్రికా టీం కూడా చాలా బలమైన టీం, వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయలేమని చెప్పేసి క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఇండియా మాత్రం ఈ 2024 T20 ఫైనల్ మ్యాచ్ను మాత్రం పక్కగా గెలిచి తీరుతుందని చెప్పేసి వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.